ಹಾಯ್ ಸ್ವಾತಿ. ಹಾಯ್ ಮೇಡಮ್. ಏನು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದೀಯ ಇವತ್ತು ನೀನು? ನಮಸ್ತೆ ಮೇಡಮ್. ಈರೋజು 108 దీపలక్ష్మి పూజ. దీపలక్ష్మి 108 దీపలక్ష్మి పూజ. నెక్స్ట్ వారాహి అమ్మ పూజ. వారాహి అమ్మ పూజ. నెక్స్ట్ శివ 108 108 శివలింగ పూజ. నెక్స్ట్ లక్ష్మీ పూజ. లక్ష్మీ పూజ. నెక్స్ట్ ఈరోజు ఉత్తాన ద్వాదశి కదా, ఉత్తాన ద్వాదశి రోజు తులసమ్మ పూజ. అమ్మకు చాలా ఇష్టమైంది కందగడ్డ. అమ్మకు కందగడ్డ అంటే చాలా ఇష్టం, అందుకు కందగడ్డ దీపం పెడుతున్నాము. నెక్స్ట్ పండు. అమ్మకు చాలా ఇష్టం కందగడ్డ, దానిమ్మ, గనసు స్వీట్ పొటాటో అంటారు కదా, అమ్మకి చాలా ఇష్టం. అందుకు 5 రకాల నైవేద్యాలు. నేను దీక్ష తీసుకున్నాను 11 days. ఓం నమ శివాయ శివ దీక్ష తీసుకున్నా 11 days. సెకండ్ డే కార్తీక మాసం, సెకండ్ డే మంగళవారం వచ్చింది కాబట్టి ఈ పూజ చేసుకోవాలనుకుంటా. 108 దీపలక్ష్మి పూజ మనం ఎందుకు చేసుకోవాలంటే సర్వము ప్రతి కోరిక 108 దీపలక్ష్మి శ్లోకాల్లో సర్వము ఉంటుంది. మనము దేహి 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 అని అమ్మను వేడుకుంటున్నాము. సర్వము దేహి. అమ్మ లక్ష్మీ దేహి, సౌభాగ్యం దేహి, ధనం దేహి. ప్రతి మన కోరికలు ఏమేమి ఉన్నాయో ప్రతిదీ, ధనము, విద్య, పిల్లలకు విద్య, ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఈ భార్యాభర్తలు సంతోషంగా ఉండడము, ప్రతిదీ వస్తుంది. ఈ 108 శ్లోకాలు ఉంటాయి. 108 శ్లోకాలలో ప్రతిదీ అమ్మను దేహి అని అడుగుతున్నాము కాబట్టి సాక్షాత్ ఆ లక్ష్మీమాతే వచ్చి కూర్చొని మనకి ఆశీర్వదిస్తుంది. అందుకే 108 దీపలక్ష్మి పూజ చేసుకుంటున్నాం. 108 దీపలక్ష్మి పూజ చేసుకుంటున్నప్పుడు 108 దీపాలతో ఇలా 2 వైట్ ఒత్తులు, 1 రెడ్ ఒత్తి, 3 ఒత్తులు స్వరూపంగా వేయాలి. ఎందుకు 3 ఒత్తులు స్వరూపంగా వేయాలి అంటే ఒక బ్రహ్మ విష్ణువు శివ స్వరూపంగా 3 ఒత్తులు స్వరూపంగా వేయాలి. అది ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ತೀರಾ? 3 ఒత్తులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు 3 ఒత్తులే దీపానికి? 108 దీపలక్ష్మి పూజకి 3 ఒత్తులు ఎందుకు వేయాలా అని అంటే శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా 3 ఒత్తులు వేసి మనం 108 శ్లోకాలకి 108 దీపాలతో పూజ చేసుకొని అమ్మని దేహి అని వేడుకుంటున్నాం. అందుకోసం 108 దీపలక్ష్మి పూజ చేసుకుంటున్నాం. లక్ష్మీ పూజతో 108 కమలాలు, ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క కమలం చొప్పున మనము అమ్మకు దేహి అని అడిగి, మనం ప్రతిదీ అమ్మకు రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. అందుకే దేహి దేహి అమ్మ దేహి అని అడిగి 108 దీపాలకు 108 కమల పువ్వులు అమ్మకు నివేదిస్తున్నాం. ఫిల్ చేసి ఇక్కడ కూడా 3 ఒత్తులే వేసినాం చూడండి. 2 వైట్ ఒత్తులు, 1 రెడ్ ఒత్తి అని 5 రకాలు 5 వైపులా వేసి అమ్మకు నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఉత్తాన ద్వాదశి కాబట్టి మనకు తులసం పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఉత్తాన ద్వాదశి రోజు నేను తులసం పండుగ చేసుకోవడం కుదరలేదు. అందుకు ఈరోజు కార్తీక మాసం మంగళవారం కాబట్టి నేను తులసం పండుగ, 108 దీపలక్ష్మి పూజ, 108 శివలింగ ఆరాధన చేసుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కందగడ్డ శ్రీ వారాహి అమ్మకు చాలా ప్రియము. ಪಂಚಫಲಹಾರ ಅಮ್ಮನಿಗೆ ಹಣ್ಣು ಹಂಪಲು, ಅಮ್ಮನಿಗೆ ಹೂವುಗಳು, ಅಮ್ಮನಿಗೆ ಅರಿಶಿನ ಕುಂಕುಮ ಅಕ್ಷತೆ ಅಡಿಕೆ
ದೀಪ ಹೂವು. श्रद्धालक्ष्मी नमस्तुभ्यं क्षीरोदारसम्भवे श्रद्धां देहि धनं देहि यशो देहि विशोधयसि ॐ ह्रीं श्रीं ह्रीं गजलक्ष्मै नमः राजलक्ष्मी नमस्तुभ्यं सर्वशोकविनाशिनी नमः वाग्लक्ष्मी नमस्तुभ्यं वाचानुगोचरे नमे वाचा सिद्धिप्रियं देहि देहि मे वाग्विलासकम् ॐ ह्रीं श्रीं ह्रीं वाग्यलक्ष्मै नमः विमललक्ष्मी नमस्तुभ्यं अखिलाभरणोज्ज्वले अखिलं देहि धनं देहि देहि मे विमलाश्रयम् ॐ ह्रीं श्रीं ह्रीं विमललक्ष्मै नमः शान्ता देहि धनं देहि सर्वैश्वर्यप्रदायिनी ॐ ह्रीं श्रीं ह्रीं कमललक्ष्मै नमः शिवलक्ष्मी नमस्तुभ्यं शिवालय निवासिनी शिवं देहि प्रियं देहि शिवानन्दप्रदायिनी ॐ ह्रीं श्रीं ह्रीं शिवलक्ष्मै नमः भद्रलक्ष्मी नमस्तुभ्यं क्षुद्रदोषनिवारिणी भद्रं देहि वरं देहि शुभदो मङ्गले रमे ॐ ह्रीं श्रीं ह्रीं भद्रलक्ष्मै नमः ऐश्वर्यलक्ष्मी नमस्तुभ्यं सर्वमङ्गलकारिणी रूपं देहि रसं देहि सौभाग्यारोग्यसम्पदाम् ॐ ह्रीं श्रीं ह्रीं ऐश्वर्यलक्ष्मै नमः धेनुलक्ष्मी नमस्तुभ्यं धनधान्यप्रदायिनी धेनुं देहि धनं देहि नित्यं भवतु मे सदा ॐ ह्रीं श्रीं ह्रीं धेनुलक्ष्मै नमः तीर्थलक्ष्मी नमस्तुभ्यं सर्वतीर्थाभिषेचिनी तीर्थं देहि रुचिं देहि श्रियं देहि रमेश्वरी ॐ ह्रीं श्रीं ह्रीं तीर्थलक्ष्मै नमः शक्तिलक्ष्मी नमस्तुभ्यं सर्वशक्तिविलासिनी शक्तिं देहि श्रियं देहि सर्वसाम्राज्यशालिनी ॐ ह्रीं श्रीं ह्रीं शक्तिलक्ष्मै नमः वत्सलक्ष्मी नमस्तुभ्यं महावस्त्रविलासिनी शक्तिं देहि वरं देहि सिद्धिं देहि सुरेश्वरी ॐ ह्रीं श्रीं ह्रीं वस्त्रलक्ष्मै नमः क्षेत्रलक्ष्मी नमस्तुभ्यं सर्वक्षेत्रप्रकाशिनी यशो देहि श्रियं देहि क्षेत्राधिनये नमे ॐ ह्रीं श्रीं ह्रीं शुभलक्ष्मै नमः सौम्यलक्ष्मी नमस्तुभ्यं सर्वसौभाग्यदेहि ज्ञानलक्ष्मै नमः भूतिलक्ष्मी नमस्तुभ्यं प्रभूताकारवैभवे भूतिं देहि शुभं देहि भुवनेश्वरी नमोऽस्तु लक्ष्मै नमः नित्यलक्ष्मी नमस्तुभ्यं सर्वालङ्कारभूषिते आयुर्देहि धनं देहि सर्वकामांश्च देहि मे ॐ ह्रीं श्रीं ह्रीं नित्यलक्ष्मै नमः धरालक्ष्मी नमस्तुभ्यं सर्वसस्यप्रदायिनी महीं देहि धनं देहि दानीं श्रीं ह्रीं भोगलक्ष्मै नमः करुणालक्ष्मी नमस्तुभ्यं करुणाकरवल्लभे क्षेमं देहि शुभं देहि कारुण्यं देहि मे सदा स्तुभ्यं महातेजस्वरूपिणी कान्तिं देहि श्रियं देहि श्रेयो देहि सुरेश्वरी ನಾನೇಕೆ
ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಅಂದುಗೆ ಕಿರುಗೆಜ್ಜೆಗಳು ಗಲ್ ಗಲ್ ಎನ್ನುತ್ತಾ ಅಂದುಗೆ ಕಿರುಗೆಜ್ಜೆಗಳು ಗಲ್ ಗಲ್ ಎನ್ನುತ್ತಾ ಮುದ್ದು ಪದದಿ ಹೆಜ್ಜೆಯ ನಿಕುತ ಪದ್ಮನಾಭನ ರಸಿ ಮುದ್ದು ಪದದಿ ಹೆಜ್ಜೆಯ ನಿಕುತ ಪದ್ಮನಾಭನ ರಸಿ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಎಡಬಲದಲ್ಲಿ ಕಣ್ಣುಗಳಿಂದ ಪೂಜೆಗೊಳ್ಳುತ್ತಲೀ ಎಡಬಲದಲ್ಲಿ ಕಣ್ಣುಗಳಿಂದ ಪೂಜೆಗೊಳ್ಳುತ್ತಲೀ ಬಿಡದೆ ತನ್ನ ಕರಕಮಲದಿ ಅಭಯಕ್ಕಾಗಿ ವಾಣಿ ನೋಟ ಕಂದ ಭಕ್ತರಿ ವರವ ಕೊಡುತ್ತಲೀ ವಾಣಿ ನೋಟದಿಂದ ಭಕ್ತರಿ ವರವ ಕೊಡುತ್ತಲೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಸೃಷ್ಟಿಗೊಡೆಯ ತಂದೆ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಸೃಷ್ಟಿಗೊಡೆಯ ತಂದೆ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಪಟ್ಟಧರಿಸಿ ಅರ್ಜಿಯಿಂದಲಿ ಭಕ್ತರ ಮನೆಗೆ ಪಟ್ಟಧರಿಸಿ ಅರ್ಜಿಯಿಂದಲಿ ಭಕ್ತರ ಮನೆಗೆ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಅಂದುಗೆ ಕಿರುಗೆಜ್ಜೆಗಳು ಗಿಲ್ ಗಿಲ್ ಎನ್ನುತ್ತಾ ಅಂದು ಎನ್ನುತ್ತಾ ಮುದ್ದು ಪದದಿ ಹೆಜ್ಜೆಯ ನಿಕುತ ಪದ್ಮನಾಭನ ರಸಿ ಮುದ್ದು ಪದದಿ ಹೆಜ್ಜೆಯ ನಿಕುತ ಪದ್ಮನಾಭನ ರಸಿ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಂದಳೊಡೆ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಮಂದಿರದೊಳ್ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ वराहमुखी वरा